హాయ్ గాయ్స్, సింపుల్ మేకింగ్ పద్ధతిలో ఐస్ క్రీమ్ చేయడానికి మనకు కావాల్సింది అయితే కనుక బెల్లం, జీడిపప్పు, పాలు. మనం అయితే కనుక బెల్లాన్ని అయితే కనుక చిన్న చిన్న ముక్కలుగా చేసి అయితే కనుక పక్కన పెట్టుకుందాం. ఆ తర్వాత కనుక బౌలెట్ వేసుకుని అందులో మిల్క్ వేసుకుందాం. మిల్క్ బాగా మరగనివ్వాలి. వేసుకోగానే మనం అయితే కనుక చిన్న సిమ్లోనే పెట్టుకోవాలి. మన ఛానల్లో ఫస్ట్ వీడియో ఇది. జీడిపప్పుని అయితే కనుక మిక్సీ చేసుకుని సైడ్ పెట్టుకుందాం. అండ్ మన ఛానల్లో ఫస్ట్ వీడియో ఇది. మన ఛానల్లో కనుక ఫస్ట్ వీడియో వచ్చేసరికి అయితే కనుక స్వీట్ చేద్దామని అయితే అనుకున్నాను. కాకపోతే స్వీట్ చేయడం మనకు రాదు కదా అయితే అని ఐస్ క్రీమ్ చేద్దామని అయితే కనుక ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసాం. అండ్ అవుట్పుట్ ఏ విధంగా ఉంటుందో చూడాలి. అండ్ మన ఛానల్ ఫస్ట్గా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ ప్లీజ్. అండ్ మంచి కంటెంట్తో అయితే దిగుదాం అని అయితే అనుకున్నాను. కానీ ఏ విధమైన కంటెంట్తో దిగాలనేది నాకు అర్థం కాలేదు. సర్లే అయితే డైలీ బ్లాగ్స్లో టైప్ అయితే కనుక దిగుదామని అయితే కనుక దిగాం. మీ సపోర్ట్ నాకు ఎంతగానో అవసరం. ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ పాలు అయితే కనుక బాగా మరగనివ్వాలి. ఈ సైడ్ ఉన్న మేగడంతా కూడా పాల్లో కలిసేలాగా అయితే తిప్పుకోవాలి. ఈ మేగడే మనకు క్రీమ్ అయితే కనుక అవుతుంది. ఏమైనా మిస్టేక్స్ ఏమైనా ఉంటాయంటే కనుక సారీ ఫర్ ది. అండ్ ఫస్ట్ వీడియో కదా, ఏ విధంగా వచ్చిందో అనేది కూడా నాకు కొంచెం ఇదైంది. బట్ మిస్టేక్ నుంచే కదా ఏదైనా నేర్చుకుంటాం. సర్లే అని అయితే కనుక పెట్టేస్తున్నాం, చేసేస్తున్నాం. మనం సింపుల్గా అయితే చేసుకోవచ్చు. ఇది చాలా సింపుల్గా అయితే అనిపించింది. పాలు అయితే కనుక నేనైతే పొంగనిచ్చాను. ఫస్ట్ వీడియో కదా, ఏదో సెంటిమెంట్ అని. మీరైతే కనుక పొంగనివ్వకండి. సిమ్లో పెట్టి అయితే బాగా మరగనివ్వండి. మన ఛానల్కి అయితే కనుక పాలు పొంగించేసాం. మరి సబ్స్క్రైబర్స్ అదృష్టం, మన ఛానల్ అదృష్టం ఏ విధంగా ఉందో చూడాలి. ఆ సైడ్ ఉన్న అంతా కూడా మేగడ కింద పట్టిందంతా కూడా దీంట్లో అయితే మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి మనం. మిక్సీ ఆడుకున్న జీడిపప్పుని అయితే కనుక దీంట్లో అయితే కనుక యాడ్ చేసుకున్నాం. దీన్ని యాడ్ చేసుకుని అయితే కనుక బాగా కలుపుకోవాలి. నేను ముందుగానే యాడ్ చేసేసాను. దాని తర్వాత కొద్దిగా మరగనిచ్చాక మనం ముక్కలుగా చేసుకున్న బెల్లాన్ని అయితే కనుక దీంట్లో యాడ్ చేసుకుని తిప్పుకోవాలి. ఆ చిన్న చిన్న ముక్కలంతా కూడా కరిగేంత వరకు అయితే కనుక మనం తిప్పుకుంటూ ఉండాలి. మనకి దీంట్లో కలర్ కావాలంటే కనుక ఫుడ్ కలర్ అయితే కనుక యూజ్ చేయొచ్చు. లేదు వైట్ అయితే ఓకే అంటే కనుక ఉంచేసుకోవచ్చు. నేను కొంచెం కలర్ షేడ్ కింద ఉంటుంది కదా అని నేనైతే కనుక లైట్గా అయితే కనుక పసుపు అయితే వేసాను. అండ్ మీకు ఇష్టమైతే వేయండి, లేదంటే కనుక వదిలేయచ్చు. అండ్ కలర్ అయితే కనుక బాగానే వచ్చింది. స్మెల్ కానీ టేస్ట్ కానీ ఏం మారలేదు కదా, బాగానే ఉంది. ఆ బెల్లం ముక్కలంతా కూడా మనకి మొత్తం కరిగేంత వరకు అయితే కనుక మరగబెట్టుకోవాలి. ఆ సైడ్ ఉన్నదంతా కూడా త్వరకంతా కూడా మనం లోపలికి కలిసేలాగా మరగబెట్టుకోవాలి బాగానే. బాగా దగ్గరికి మరిగాక ఒక బౌల్లో తీసుకుందాం ఇదంతానే. తీసుకున్న బౌల్ అయితే కనుక ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుందాం. ఒక 6 అవర్స్ తర్వాత అయితే కనుక మనకి అవుట్పుట్ అయితే ఈ విధంగా వచ్చింది. చాలా బాగా వచ్చింది అనుకున్న దాని మీద. క్రీమీగా అయితే కనుక బాగుంది. పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. అండ్ టేస్ట్ విషయానికి వచ్చినసరికి అయితే కనుక చాలా బాగుంది. నాకైతే కొంచెం బెల్లం తక్కువైంది. మీరైతే యాడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.